హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ 2024లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 రూపాయలు ఇస్తే మొత్తం 780 రూపాయలు అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ మనం 780లో నుంచి 200 తీసివేయాలి. ఈ విధంగా తీసివేసినప్పుడు మనకు 580 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, యాదమ్మ ఒక తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. అయితే ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ 5 కిలోలకి 960 రూపాయలు వచ్చాయి. సో 1 కిలోకి అంటే 960/5 చేయాలి. సో 5 1 జా 5, 5 9 జా 45, 5 2 జా 10. సో 1 కిలోకి ఆమెకు వచ్చిన మొత్తము 192 రూపీస్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించండి. ఫ్రెండ్స్, దీన్ని మామూలుగా మనం క్యాల్కులేషన్ చేయకుండా డైరెక్ట్గా కొట్టేయవచ్చు. సో 5 1 జా 5 3 జా 15. నెక్స్ట్ 3 1 జా 3 3 జా 9, 3 1 జా 3 1 జా. నెక్స్ట్ 7 1 జా 7 2 జా 14, 4 1 జా 4, 4 4 జా 16, 2 1 జా 2 2 జా 4. సో దీనికి ఆన్సర్ 1/2 వస్తుంది. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, z/z+15 = 4/9 అయితే z వాల్యూ ఎంత? దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 × z 9z అవుతుంది. సో 9z = 4 × z+15. ఇక్కడ 4 × z 4z ప్లస్ 4 × 15, 15 4 జా 60. ఈ 4z ఇటు సైడ్ వచ్చినట్లయితే 9లో నుంచి 4 తీసేస్తే 5 వస్తుంది. సో 5z = 60. దెన్ z = 60/5. ఇక్కడ 5 1 జా 5 2 జా z వాల్యూ అయితే 12 వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది మరియు 50,000 రూపాయలు ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ సంపాదించే డబ్బుకి మరియు పొదుపు చేసే డబ్బుకి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి కొనుక్కోవాలి. సో 1,50,000 = 50,000. ఇక్కడ 4 zeros క్యాన్సిల్ అయిపోతే 5 1 జా 5 3 జా 15. సో 3:1 అనేది ఆన్సరు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1/10 శాతంలోకి మార్చిన 1/10ని శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. ఇక్కడ 10 1 జా 10 10 జా 100. సో శాతంలోకి మార్చినప్పుడు ఆన్సర్ అయితే 10% వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ప్రకటన వేల 840 రూపాయలు మరియు అమ్మకపు వేల 714 అయినా రుసుము శాతం ఎంత? రుసుము అంటే డిస్కౌంటు. సో ఇక్కడ ప్రకటన వేల వాళ్ళు చెప్పినది 840, బట్ అమ్మకపు వేల వాళ్ళు ఇచ్చినది మాత్రం 714కి. అంటే మనకు డిస్కౌంట్ ఎంత వస్తుంది? ఇక్కడ 10 10 - 4 6, 3 - 1 2, ఇక్కడ 8 - 7 1. సో 126 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ కదా కావాల్సింది. సో డిస్కౌంట్ బై ప్రకటన వేల 840 × 100 ఈ ఫార్ములా వేసుకొని చేయాలి. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2తో చేస్తే 2 4 జా 8, 2 2 జా 4, 2 5 జా 10. నెక్స్ట్ 2 2 జా 2 1 జా 2 6 జా 12, 2 3 జా 6. ఇక్కడ 21 ఉంది కాబట్టి 21 3 జా 63. సో ఇక్కడ 3, ఇక్కడ 5 ఉంది. 3 × 5 15.
3 5 జా 15 కాబట్టి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆప్షన్ 4 15%. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాలలో 56,000 రూపాయల మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయిన వడ్డీ రేటు ఎంత? ఫ్రెండ్స్, మామూలుగా మనకు I = PTR/100 మనకు తెలుసు, కానీ ఇక్కడ కనుక్కోవాల్సింది మనం వడ్డీ కాదు, వడ్డీ రేటు కాబట్టి ఆర్ కనుక్కోవాలి. ఆర్ కనుక్కోవాలంటే ఫార్ములా 100I/PT. సో ఈ ఫార్ములా ప్రకారము 100 ఇంటూ I అంటే వడ్డీ ఎంత 280 రూపాయలు బై P మొత్తము 56,000 ఇంటూ టైం 2 ఇయర్స్. ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0, 3 zeros ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి. 28 1 జా 28 2 జా 56. సో పైన ఏమీ లేదు, 1 ఉంది. 1/2 ఇంటూ 2 4, 1/4. ఈ 1/4ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే 0.25గా రాయవచ్చు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. 4తో 1ని డివిజన్ చేసినప్పుడు మనకు 0.25 అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1/4 + 0/4 సూక్ష్మ రూపంలో రాయగా. ఇక్కడ హారాలలో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఆ హారంలో ఉన్న నెంబర్ని అలాగే ఉంచుకోవాలి. పైన ఉన్న నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది. సో దీని సూక్ష్మ రూపము 1/4. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశము 13 16 12 14 19 12 14 13 14 యొక్క బాహుళకం ఎంత? బాహుళకం అంటే రిపీటెడ్గా వచ్చినటువంటి నెంబరు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 14. 14 అనేది 3 times వచ్చింది. ఇక్కడ ఇచ్చిన నెంబర్లు అన్నింటిలో కూడా 14 అనేది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఈ డేటా యొక్క బాహుళకము 14. నెక్స్ట్ క్వశ్చన్, పొడవు 5 సెంటీమీటర్స్ వెడల్పు 3 సెంటీమీటర్స్ గల దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఎంత? ఫ్రెండ్స్, దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఫార్ములా 2 × L + B. ఇక్కడ 2 × L అంటే 5, B అంటే 3, 5 + 3 8. సో 2 × 8, 2 8 జా 16 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 16 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 లంబకోణ సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్, ఘనం యొక్క తలముల సంఖ్య. ఘనానికి ఉన్నటువంటి తలముల సంఖ్య ఆప్షన్ 3 6. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజంలో 2 కోణాల మొత్తం 125 డిగ్రీలైన మూడవ కోణం ఎంత? ఫ్రెండ్స్, త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. సో ఇందులో మనకు 2 కోణాల మొత్తం ఇచ్చారు 125. సో ఈ 180లో నుంచి 125ను మనం తీసివేయాలి, అప్పుడు మూడవ కోణం వస్తుంది. సో 180 - 125 చేస్తే మనకు 55. సో మూడవ కోణం ఆప్షన్ 1 55 degrees. నెక్స్ట్ క్వశ్చన్, కోణం యాంగిల్ AOBలో శీర్షం ఏమిటి? ఇందులో శీర్షము ఆప్షన్ 2 O. నెక్స్ట్ క్వశ్చన్, 5PQ - 2PQ² + 5P²Q నుంచి 4P²Q - 3PQ + 5PQ² తీసివేసిన. ఫ్రెండ్స్, దీన్ని మనం తీసివేయాలన్నప్పుడు PQ దేని కింద వాటినే రాసుకోవాలి, PQ² కింద PQ². సో ఈ విధంగా రాసి మనం తీసివేయాలి. సో ఫస్ట్ మనం 5PQ - 2PQ² + 5P²Q ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని సేమ్ అదే విధంగా దేని కింద అవి రాసుకోవాలి. ఇక్కడ PQ ఉంది కాబట్టి సో ఇక్కడ -3PQ. నెక్స్ట్ PQ², ఇక్కడ 5PQ² + 4P²Q. ఈ విధంగా రాసుకున్నప్పుడు మనం తీసివేయాలనుకున్నప్పుడు
ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వేసుకోవాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వేసుకోవాలి. సో ఇక్కడ పైన ప్లస్ కింద కూడా ప్లస్సే ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. ఇది కొంచెం డిఫికల్ట్. ఏమంటే ఇక్కడ సెకండ్ రోలో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ వేసుకొని డైరెక్ట్గా చేసేయాలి. సో 5 + 3 8 కాబట్టి 8pq అవుతుంది. పైన మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే -7pq² అయితే వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 5లో నుంచి 4 తీసేస్తే మనకు p²q మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు ఆన్సరు ఆప్షన్ 1 అవుతుంది. 8pq - 7pq² + p²q. నెక్స్ట్ క్వశ్చన్, l + m² - 4lm యొక్క కారణాంకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 l - m². నెక్స్ట్ క్వశ్చన్, ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు, 0.016 మిల్లీమీటర్స్ మందం గల 5 పేపర్లు కలవు. అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం ఎంత? ఇక్కడ 20 మిల్లీమీటర్స్ × 5 చేస్తే మనకు 100 అయితే వస్తుంది, 100 మిల్లీమీటర్స్. నెక్స్ట్ 0.016 × 5 చేస్తే మనకు 0.080 వస్తుంది. సో ఈ 0.080ని మనం 100కి యాడ్ చేసినప్పుడు 0.180 మిల్లీమీటర్స్ అయితే వస్తుంది. దీన్ని మనం కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 2 అయితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, a = 2 b = -2 అయినా a² + ab + b² వాల్యూ. ఫ్రెండ్స్ ఇక్కడ a² అంటే 2², 2² అంటే 4 వస్తుంది. నెక్స్ట్ ab అంటే 2 × -2, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ -4 అయితే వస్తుంది. నెక్స్ట్ b² అంటే -2² అని అర్థం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 × 2 = 4, సో +4 అవుతుంది. -4 + 4 0 అయిపోతే ఇంకా మనకున్నది 4 కాబట్టి సో దీని వాల్యూ ఆప్షన్ 2 4. నెక్స్ట్ క్వశ్చన్, రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించింది. 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం అవుతాయి? ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షాంపూలో ఉన్నది 5 మిల్లీలీటర్లు. సో 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు కావాలి అంటే 400/5 చేయాలి. 5 8 = 40, ఇంకా 0 అలాగే పెట్టుకుంటే మనకు కావాల్సిన షాంపూ ప్యాకెట్ల సంఖ్య 80. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కారు 2.5 గంటలలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయం ఎంత? ఫ్రెండ్స్ మనం ఈ 2.5 గంటల్ని నిమిషాల్లోకి మార్చుకోవాలి. సో ఆ విధంగా నిమిషాల్లోకి మార్చుకున్నట్లయితే 2 అవర్స్కి 120 మినిట్స్, ఇంకా హాఫ్ అన్ అవర్కి 30 మినిట్స్. సో 2.5 అవర్కి 150 మినిట్స్ అయితే వస్తుంది. సో 150 మినిట్స్ 90 కిలోమీటర్స్ వెళితే 30 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇంకా తక్కువ సమయం అయితే పడుతుంది. సో దీన్ని మనం 30/90 × 150గా వేసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్ అయిపోతే 3 3 = 9, 3 5 = 15, 3 1 = 3 10 = 30. ఇక్కడ 10 ఉంది, 10 × 5 50 కాబట్టి 50 మినిట్స్ అయితే సమయం పడుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘగణం కొలతలు 6 సెంటీమీటర్స్ × 5 సెంటీమీటర్స్ × 4 సెంటీమీటర్స్. ఇందులో భుజం 2 సెంటీమీటర్స్గా ఉన్న చిన్న సమగణాలను ఉంచగల సంఖ్య ఎంత? ఫ్రెండ్స్ దీనికి మనం క్యూబాయిడ్ వాల్యూమ్ బై క్యూబ్ వాల్యూమ్ అయితే వేసుకోవాలి. సో దీర్ఘగణం యొక్క కొలతలు 6 × 5 × 4 ఇక్కడ భుజం 2 ఇచ్చారు కాబట్టి సమగణానికి ఘనపరిమాణం 2 × 2 × 2 అవుతుంది. ఇక్కడ 2 2 = 4, 2 2 క్యాన్సిల్ అవుతాయి. 2 1 = 2, 3 = 6, 3 × 5 15.
సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 15. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని దానిని వృత్తాకారంలో వంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ మనం వృత్త పరిధి ఫార్ములా వేసుకోవాలి. వృత్త పరిధికి ఫార్ములా 2πr. సో 2πr మనకు 44 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r ఈక్వల్ టు 44. మనకు కావాల్సింది వ్యాసార్థము. సో ఈ ఆర్ని ఇటు సైడే పెట్టుకుంటాం. ఇక్కడ 2 ఇంటూ 22 అంటే 44. ఈ 44/7 అనేది ఇటు సైడ్కి వెళ్ళినప్పుడు 7/44 అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు 44 ఇంటూ 7/44. ఇక్కడ 44 క్యాన్సిల్ అయిపోతే 7 అనేది ఉంటుంది. సో వ్యాసార్థము 7 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞానము, సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధం ఎటువంటిది? ఆన్సర్ ఆప్షన్ 2 బాహ్య సహసంబంధం. నెక్స్ట్ క్వశ్చన్, గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతున్నది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దీనికి వర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు ఎవరు? అన్వేషణ పద్ధతిని కనుగొన్నది ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే ఇష్టము, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గణిత క్లబ్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల స్థాయి గణిత పాఠ్యపుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సరళత నుండి క్లిష్టతకు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పిల్లవాని బలాలు బలహీనతలు గుర్తించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లోప నిర్ధారణ పరీక్షలు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.